సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం టీనేజ్లో ముఖ్యం మానసిక ఆరోగ్యం అనే అంశం గురించి తెలుసుకుందాం. టీనేజ్ అనేది వేగవంతమైన దశ. అనేకానేక శారీరక మానసిక మార్పులు జరిగే దశ. ఈ దశలో తమను తాము అన్వేషించుకుంటూ ఉంటారు. మానసిక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అయ్యే దశ కూడా. వీటన్నింటినీ అర్థం చేసుకోవడం, మేనేజ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ క్రమంలో ఆందోళన, మానసిక క్షోభ, ఒత్తిడికి లోనవుతుంటారు. టీనేజ్లో అతి ముఖ్యమైన సమస్య మానసిక ఆరోగ్యం. మన దేశంలో దాదాపు 7.3% యువత మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు జాతీయ సర్వేలో వెల్లడైంది. అంటే దాదాపు 1 కోటి మంది యువత మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. 2.6% డిప్రెషన్తో బాధపడుతున్నారు. 3.9%లో యాంగ్జైటీ సమస్యలున్నట్లు గుర్తించారు. 1.3% టీనేజర్లు గంజాయి, 1.5% ఇన్హెలెంట్లు వాడినట్లు వెల్లడైంది. చదువు భారం, కుటుంబ ఆరోగ్య సమస్యల వల్ల 2021లో 13,000కు పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మన దగ్గర టీనేజర్ల మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన తక్కువ. సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ని కలిస్తే ఎవరైనా ఏదైనా అంటారని అనుకుంటారనే భయం వల్ల చాలామంది వెనుకాడతారు. WHO నివేదిక ప్రకారం మన దేశంలో ప్రతి 1,00,000 మందికి కనీసం ఒక్క సైకియాట్రిస్ట్ కూడా లేరు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇది మరీ తక్కువ. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం కూడా పరిమితంగా ఉంది. మనోదర్పణ్, టెలిమానస్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు, కుటుంబాలకు సైకలాజికల్ సపోర్ట్ అందిస్తోంది. చదువుకు సంబంధించిన పోటీ వాతావరణం విద్యార్థుల్లో ఆందోళనకు ప్రధాన కారణం. ఈ విషయమై తల్లిదండ్రులు, సమాజం పెట్టే ఒత్తిడి వల్ల టీనేజ్ పిల్లలు తమ భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్నారు. ఇది వారి దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉంటోంది. చదువు విషయంలో వైఫల్యం, కుటుంబ వివాదాలు, సమాజం పట్ల వెరపు వంటి వాటి వల్ల టీనేజర్లు డిప్రెషన్కు లోనవుతున్నారు. ఒత్తిడి, టీనేజ్లో మార్పులు, సవాళ్లకు ఇది సాధారణ ప్రతిస్పందన. కొంతవరకు ఇది ప్రోత్సాహకరంగా ఉండవచ్చు. కానీ దీర్ఘకాలిక ఒత్తిడి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు, ఆందోళన, డిప్రెషన్కు దారితీస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల అంచనాలు, సామాజిక నిబంధనలు టీనేజర్లను ఒత్తిడికి గురిచేస్తాయి. జోక్యం అవసరం. టీనేజ్లో మెదడు ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉంటుంది. ఈ సమయంలో హెల్దీ కోపింగ్ మెకానిజమ్స్, సహనం వంటివి పెంపొందించడం అవసరం. మానసిక సమస్యలను త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే టీనేజర్లు పూర్తిగా కోలుకుంటారు. కానీ అవగాహన లోపం, అనవసర భయాల వల్ల సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ను కలిసి సహాయం తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. తల్లిదండ్రులు, విద్యా సంస్థలు ఈ విషయంలో ముందడుగు వేసి వీలైనంత త్వరగా సహాయం అందించాల్సిన అవసరం ఉంది. టీనేజర్లకు టిప్స్. మానసిక సమస్యలు పరిష్కరించుకోవడానికి నిపుణుల సహాయం అవసరమైనప్పటికీ టీనేజర్లు తమ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అనేక వ్యూహాలు అవలంబించవచ్చు. మెడిటేషన్, యోగా, డీప్ బ్రీతింగ్ వంటివి ఆందోళన, ఒత్తిడి నిర్వహణలో సహాయపడతాయి. శారీరక వ్యాయామం ఒత్తిడిని తగ్గించి మానసిక ఉత్తేజాన్నిస్తుంది. అందుకే గేమ్స్, డ్యాన్స్, ఎక్సర్సైజ్ లాంటివి దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. భావోద్వేగ నియంత్రణకు, జ్ఞాపక శక్తికి నిద్ర చాలా ముఖ్యం. అందువల్ల కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల మద్దతు పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది. సంగీతం, సాహిత్యం, డ్రాయింగ్ వంటి క్రియేటివ్ యాక్టివిటీస్లో పాల్గొనడం ద్వారా తమ భావాలను వ్యక్తం చేసుకోవచ్చు. మానసిక ఆరోగ్యానికి పండ్లు, కూరగాయలు,
చిరుధాన్యాల వంటి పోషకాహారాన్ని భోజనంలో భాగం చేసుకోవాలి. ఈరోజు మనం టీనేజ్లో ముఖ్యం మానసిక ఆరోగ్యం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.